దయగల మాట దాని సంతోషపెట్టును. హృదయము యొక్క స్థితిని బట్టే మన యొక్క జీవితం ఉంటుంది. హృదయం విచారముతో ఉంటే కృంగిపోతా. హృదయం విచారముతో ఉంటే ముఖము మాడిపోతుంది. హృదయములో విచారం ఉంటే ఆరోగ్యం ఉండదు. హృదయము యొక్క స్థితిని బట్టే మన యొక్క జీవితం ఉంటుంది. ఒకని హృదయములోని హృదయములో విచారము అనేటువంటిది ఉంటే, విచారం ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది. విచారము కృంగదీస్తుంది. నీ హృదయములో ఏముంది? ఇది నా ప్రశ్న. అన్ని బాగున్నాయండి నువ్వు చెప్పొచ్చు, కానీ నీ హృదయములో ఏముంది అని నేను బాగానే ఉన్నాను కదండి. ఒకడు నవ్వుతూ ఉంటాడంట, కానీ వాని యొక్క హృదయములో దుఃఖం ఉండవచ్చు. సామెతలు 14:13 ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. చాలండి. ఒకడు నవ్వుతున్నాడు కానీ నవ్వు బయటే ఉంది, కానీ లోపలేముంది? దుఃఖం ఉంది. నవ్వు బయటే ఉంది కానీ లోపలేముంది? దుఃఖం ఉంది. ఏడవలేక నవ్వాడంటారు చూసారా? ఏడవలేక నవ్వాడంటారు చూసారా? అదనమాట. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. ఒకవేళ హృదయములో కనుక దుఃఖం ఉన్నట్లయితే ఎలాగుంటుందో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. హృదయములో దుఃఖముంటే ఆత్మ నలిగిపోతుంది. ఈ ఆత్మ నలిగిపోతే దానిని ఎవడు తట్టుకోగలుగుతాడు? ఒంటి మీద దెబ్బ పడిందంటే ఓర్చుకోవచ్చు. హృదయానికే తగిలిందనుకోండి, హృదయమే నలిగిపోయిందనుకోండి, ఎవడు దానిని ఓర్చగలడు? సామెతలు 18వ అధ్యాయం 14వ వచనం. నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? హృదయములో దుఃఖముంటే, హృదయములో విచారముంటే, ఈ హృదయం కృంగిపోతే దీనిని ఎవడు తట్టుకోగలడు? ఎవడు ఓర్చగలడు? ఎంతకాలం అండి బాధ? నా హృదయం నలిగిపోయిందని అంటాం కదా. ఎంతకాలం? నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? హృదయంలో సంతోషం ఉంటే అది ఆరోగ్య కారణం. హృదయములో దుఃఖం ఉంటే ఎముకలు కూడా ఎండిపోతాయి. సామెతలు 17:22 సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. ఇప్పుడు నా ప్రశ్న, ఎందుకు హృదయములో విచారం? ఇది కొన్ని సంగతులు నేను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను.
నువ్వు బాగానే కనపడవచ్చు, అయితే హృదయములో దుఃఖం ఉండొచ్చు, విచారం ఉండొచ్చు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, హృదయములోని విచారము దాని కృంగ చెయ్యును. ఈ మాటకు, విచారము అనేటువంటి మాటకు కొన్ని భావాలు చెప్తాను నేను. విచారము అనగా హృదయం బరువెక్కడం, గుండెల్లో బరువు ఉందంటాం చూసారా, గుండెలు బరువెక్కడం అన్నమాట. విచారము, హృదయములోని విచారము. ఇంకొక మాట దీని అర్థం ఏంటంటే తొందరపాటు, హృదయములో తొందర, అపేక్ష, తొందరపాటు. ఇదేం చేస్తుందంటే హృదయాన్ని కృంగదీస్తుంది. హృదయములోని విచారము దానిని కృంగదీయును. ఎందుకు ఈ హృదయములో విచారం, ఎందుకు ఈ హృదయములో బరువు, ఎందుకు ఈ హృదయానికి తొందరపాటు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, హృదయంలో విచారం ఎందుకు కలుగుతుందో కొన్ని మాటలు, ఈ విచారమునకు కారణాలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి అపేక్షలు ఏం చేస్తాయంటే మన హృదయాన్ని నలగగొడతాయి. శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీరమును మనస్సును అనుసరించిన కోరికల చొప్పున ప్రవర్తించేటువంటి మనస్సు మనల్ని ఏం చేస్తుందంటే మన హృదయాన్ని కృంగదీస్తుంది. దేవుని యొక్క వాక్యములో నుండి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను నేను. పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు రెండవ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథం 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయములో మనం చూస్తే దావీదు కుమారుని గూర్చి మనం చదువుతాం. ఈ దావీదు కుమారుడు, వీని పేరు అమ్నోను. వీడి పేరేంటి? అమ్నోను. అమ్నోను అనేటువంటి ఒక వ్యక్తిని మనము ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇతడు శరీర సంబంధమైనటువంటి అపేక్ష కలిగినటువంటి వారిగా ఉన్నాడు. ఈ అపేక్ష వారిని ఏం చేసిందంటే కృంగదీసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటలు మీరు గమనించండి. 13వ అధ్యాయములో చూస్తే మొదటి వచనం చూడండి. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. చూడండి, ఇవి కొంచెం సెన్సిటివ్ మాటలు ఇవి, అయినప్పటికీ బైబిల్లో ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలను ఆలోచించాలి. ఇతడు చేసినటువంటి పని ఏంటంటే, ఇతని సొంత సహోదరి కాదు, దావీదు యొక్క భార్యలలో ఒక భార్య యొక్క కుమార్తె. ఎవరంటే తామారు. ఈ తామారు అనేటువంటి ఆమెను అతడు ఏం చేశాడంటే మోహించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
మోహించాడు అనేటువంటి మాట గమనించండి. ప్రభు అయినటువంటి యేసయ్య బోధించినటువంటి బోధలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చూడండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట. వారంతా కూడా ఈ మాట విన్నారు. ఎప్పుడు విన్నారు? పదాజ్ఞల్లో ఉంటుంది కదా, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు ఎప్పుడూ విన్నారు. ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడే విన్నారు కదా, మంచిదే. కానీ నేను సంగతి చెప్తాను మీకు. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ప్రభు చెప్పినటువంటి మాట గమనించండి. యేసయ్య చెప్పాడు. ఇక్కడ ఈ అమ్నోను అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే, ఈ సుందరవతి యగు సహోదరి తామారు ఆమెను మోహించి మనసులో మోహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మనసులో ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి శారీరక వాంఛ, ఆ మనసులో ఉన్నటువంటి అపేక్ష వీడు కృంగిపోయేటట్లుగా చేసింది. ఆ తర్వాత వచనం చూడండి. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాడంట. హృదయములో ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి అపేక్ష ఏం చేసిందంటే, వానిని చిక్కిపోయేటట్లుగా చేసింది. వారిని చిక్కిపోయేటట్లుగా చేసింది. ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం. హృదయములోని విచారము దానిని కృంగజేయును. ఇతని హృదయములో ఉన్నటువంటి శారీరకమైనటువంటి వాంఛ, శరీర అపేక్ష ఏం చేసిందంటే, వారిని చిక్కిపోయేటట్లుగా చేసింది. అప్పుడు చివరకు తన యొక్క జీవితం ఎంతవరకు వచ్చిందంటే, ఇతడు చివరకు ఇతని యొక్క అపేక్ష ఇతనిని మరణమునకు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుంటే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసులుగా మనం ఎలా ఉండాలి, ఇది కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. మన హృదయములో ఇలాంటి అపేక్షలను మనం జయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి అపేక్షలను మనం జయించాలంటే ఏం చెయ్యాలి? యేసు ప్రభు చెప్పినటువంటి మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య ఏం చెప్పాడు అంటే, ఇందాక మనం చదివాం కదా 5వ అధ్యాయములో 29వ వచనం చూడండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. పెరికి అన్నాడు. 30వ వచనం చూస్తే నరికి నీ యొద్ద నుండి పారవేయమన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇలాంటి అపేక్షలు మనం ఏం చేయాలంటే నరకాలి, చంపాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చంపుతాం? దేవుని యొక్క వాక్యములో ఈ మాట మనం చూద్దాం. కొలస్సీ పత్రిక
మూడవ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? భూమి మీద మీరు ఉన్నారు కదా, ఈ భూమి మీద ఉన్నప్పుడు మీకు కొన్ని అవయవాలు ఉన్నాయి. ఇవి అవయవాలు ఇవి అమ్మా. ఇప్పుడు ఈ లిస్టులో ఉన్న ఏమైనా అవయవమో చెప్పండి. ఇందులో చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా, కళ్ళు ఉన్నాయా? ఏమి అవయవాలు కాదు కదా. ఇవేమి అవయవాలు కాదు. ఈ జారత్వం అనేటువంటిది, దురాశ అనేటువంటిది, ఇవి అవయవాలు కాదు ఇవి. కానీ పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడు? అవయవాలు అని చెప్తున్నాడు. అవయవాలు కాని వాటిని అవయవాలను ఎందుకు చెప్తున్నాడు? ఇది ప్రశ్న. దేవుని స్తోత్రం కలుగును గాక. అవయవాలు కాని వాటిని అవయవాలను ఎందుకు చెప్తున్నాడంటే, మనకు అవయవాలు ఎప్పుడు ఏర్పడతాయి చెప్పండి? తల్లి గర్భములో ఉంటున్నటువంటి సమయములోనే, పిండము పెరుగుతున్నటువంటి సమయములోనే ఈ అవయవాలన్నీ కూడా ఏర్పడతాయి కదా. అలాగే ఇక్కడ చెప్పబడ్డాయి చూసారా? ఈ యొక్క దురాశ కానీ, విగ్రహారాధన కానీ, జారత్వం కానీ, ఇవన్నీ కూడా మనకు పుట్టుకతోనే వచ్చినటువంటివి. ఇవి అర్థమైందా? ఇవి పుట్టుకతోనే వచ్చినటువంటివి. కాబట్టి వీటిని ఏం చేయాలంటే మనము చంపివేయాలి అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా చంపుతాం మనం? ఎలా చంపుతామో రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల, ఈ మాట గమనించండి. శరీరం అనగా మీలో ఉన్నటువంటి పాప స్వభావం, పాపేక్షలను మనలో ప్రవేశపెట్టినప్పుడు వాటిని బట్టి మనము జీవిస్తే మనము చావవలసినటువంటి వారమై ఉంటాం. అయితే ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆత్మచేత మనం ఏం చేయాలంటే శరీర క్రియలైనటువంటి వాటిని మనము చంపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఒకటి మనం గమనించాలి. రెండవది, ఈ శరీర సంబంధమైనటువంటి అపేక్షలు మన హృదయములో ఉండకుండా ఉండాలంటే మనం చేయవలసినటువంటి పని మరొకటి చెప్తాను నేను. ఈ మాటలు గమనించండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. అన్నదమ్ములని, యవ్వనులను, అమ్మా తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరింపుము. దేవునికి స్తోత్రం. ఇది ఇక్కడ చెప్పాడు. కాబట్టి ప్రియులారా, హృదయములో ఉన్నటువంటి అపేక్ష, హృదయములో ఉన్నటువంటి విచారం ఏం చేస్తుందంటే హృదయాన్ని నలగొడుతుంది. ఎప్పుడైతే హృదయం నలిగిందో ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే అమ్నోన్ అనేటువంటి వాడు చిక్కిపోయాను, బలహీనుడైపోయాను. అయితే అతని యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే అతడు ఆ యొక్క అపేక్షకు చోటిచ్చాడు.
అపేక్ష ప్రకారంగా జీవించాడేమో చివరకు అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు తరువాత రాజు కావలసినటువంటి వాడు, తన తండ్రి యొక్క సింహాసనమును అధిరోహించవలసినటువంటి వాడు శరీర సంబంధమైనటువంటి వాటికి చోటిచ్చి, శరీర సంబంధమైనటువంటి వాటి వలన జయింపబడి వాటిని జయించలేక ఏమైపోయాడంటే చివరకు అతడు మరి మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చూడండి. దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొను వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. పట్టణమును పట్టుకొని వానికంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే దీనిని గురించి నేను ఎక్కువగా చెప్పను కానీ నేను ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయములో విచారములకు కారణం శరీర సంబంధమైనటువంటి అపేక్షలు అని చెప్పాను కదా. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. మన హృదయములో విచారం ఉండడానికి గల కారణం మన బిడ్డలను బట్టి మనకు విచారం ఉంటుందండి. బిడ్డలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు విచారం కలుగజేస్తారు కదా, చాలా విచారాన్ని కలుగజేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ఇశ్రాయేలీయుల మొదటి రాజు అయినటువంటి సౌలును జ్ఞాపకం చేసుకుందాం. సౌలును జ్ఞాపకం చేసుకుంటే సౌలు తండ్రి యొక్క గార్ధబములు తప్పిపోయాయి. తప్పిపోయిన తర్వాత వాటిని వెతకడానికి మరి సౌలు వెళ్ళాడు. సౌలు వెళ్ళిన తర్వాత 3 రోజులు సంచారం చేశారు వాళ్ళు. సంచారం చేసిన తర్వాత అవి దొరకలేదు. దొరకకపోతే అప్పుడు సౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడో మీకు చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి. చూడండి, నా తండ్రికి విచారం కలుగ చేస్తా, నా తండ్రి విచారిస్తాడు. అయితే వారు వెళ్ళారు. అయితే నీ తండ్రి విచారపడుతున్నాడు అనేటువంటి వార్త తెలిసింది. 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఆ చివరి వచనంలో మనం చూస్తే మాట, వారు నీవు వెదకబోయిన గార్ధబములు నీ తండ్రి చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుతున్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యములో మనం చూస్తున్నాం, బిడ్డలు తల్లిదండ్రులకు ఏం కలుగు చేస్తారు? బిడ్డలను బట్టి చాలా మంది విచారిస్తూ ఉంటారు. బిడ్డలు తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగ చేస్తూ ఉంటారు. ఇంకను మనం గమనించినట్లయితే మరొక మాట మీ జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి
ఆదికాండం గ్రంథానికి రండి. ఆదికాండం గ్రంథం 27వ అధ్యాయం 46వ వచనం. మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది, ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం. ప్రియులారు, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యాషావును గూర్చి చెప్పబడుతున్నటువంటి మాటలు అన్నమాట ఇవి. యాషావును గూర్చి చెప్పబడుతున్నటువంటి మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి వీరు మనోవేదన కలుగ చేశారు. 26వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఏషావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకు రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ప్రియులారా, యాషావు ఏం చేశాడంటే తల్లిదండ్రులకు వేదన కలుగ చేసినటువంటి వానిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు చాలాసార్లు విచారించడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క బిడ్డలే విచారాన్ని కలుగ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డలైనటువంటి వారికి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు మీ తల్లిదండ్రులకు ఆనందమును కలుగ చేసేటువంటి వారిగా ఉన్నారా, లేక మనోవేదనను కలుగ చేసేటువంటి వారిగా ఉన్నారా అనేటువంటిది ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలుగ చేయాలని చెప్పి దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారిని ఆనందపరచవలెను. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతలు 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, బిడ్డలతో చెప్తా ఉన్నాడు, యవ్వన బిడ్డలారా, నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను వాక్యము నుండి. మీరు చేయవలసిన పని ఏంటంటే మీ తల్లిదండ్రులను మీరు సంతోష పెట్టవలెను. ఇది వాక్యం చెప్తా ఉంది. ఏశావు తన తల్లిదండ్రులకు మనోవేదన కలుగ చేశాడు కాబట్టి అతన్ని గూర్చి వ్రాయబడినటువంటి మాట, భ్రష్టుడు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది, వ్యభిచారి అనేటువంటి మాట వ్రాయబడి ఉంది, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నాడు అనేటువంటి మాట అతన్ని గూర్చి వ్రాయబడి ఉంది. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టాలి. ఇంకా అంటున్నాడు, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది యవ్వన బిడ్డల బాధ్యత అయితే, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటనేటువంటిది కూడా మనం ఆలోచించాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలు మనకు దుఃఖమును కలుగ చేసినటువంటి పరిస్థితుల్లో వారు మనకు దుఃఖము కలుగ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే వారిని మనం
ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచడం అనేటువంటి చాలా అవసరం. దేవునికి స్తోత్రం. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా, మా వాడు ఎక్కడ తిరిగి వచ్చినా పర్వాలేదండి, మంచి మార్కులు తెచ్చుకుంటే చాలండి అంటారు. ఇది ఎక్కడ తిరిగినా పర్వాలేదంట, మంచి మార్కులు తెచ్చుకుంటే సరిపోద్దంట. మంచి మార్కులు తెచ్చుకుని భ్రష్టుడైపోతే ఉపయోగం ఏంటి చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి 2 కారణాలు చెప్పారు. శరీర సంబంధమైనటువంటి అపేక్షలు ఏం చేస్తాయంటే విచారాన్ని కలుగజేస్తాయి. రెండవది ఏం చెప్పాను నేను, బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులకు విచారం కలుగజేస్తూ ఉంటారు. మూడవ మాట చెప్తాను, దేవుడు మనకిచ్చినవి మన యొద్ద నుండి తీసివేసినప్పుడు కూడా విచారం కలుగుతుంది కదా. కొన్నిసార్లు దేవుడు తొలగిస్తూ ఉంటాడు. దేవుడు తొలగించినప్పుడు విచారం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఈ మాట గమనించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథానికి రండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ అధ్యాయం 27వ వచనం. పిమ్మట ఆమె దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. చూడండి, దైవజనుని దగ్గరకు వచ్చి అతని కాళ్ళు పట్టుకుంటుంది. ఎవరు ఈమె చెప్పండి. షునేమీయురాలు, ఘనురాలైన షునేమీయురాలని బైబిల్లో వ్రాయబడి ఉంది కదా. ఈ ఘనురాలైనటువంటి షునేమీయురాలు చాలా కృంగిపోయిందన్నమాట. కాళ్ళు పట్టుకుందంటే అర్థం ఏంటంటే చాలా కృంగిన స్థితిలో ఉంది. మనోదుఃఖము వలన, హృదయములో ఉన్న విచారము వలన ఆమె కృంగిపోయింది. ఎంత కృంగిపోయిందంటే కాళ్ళు పట్టుకున్నది. కాళ్ళు పట్టుకున్నప్పుడు గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, చూడండి, దైవజనుడు చెప్పాడు. ఆమె ముఖం చూసినప్పటికీ అర్థమైపోయింది, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది. దేవుడు నాకు ఆ సంగతి తెలియచేయకపోయినా కూడా ఆమె ముఖం చూసేటప్పటికీ ఆమె ముఖములో దుఃఖం కనబడుతుంది, ఆమె ముఖములో వ్యాకులం కనబడుతుంది. దేవుడు ఆ సంగతిని నాకు మరుగు చేసి ఉన్నాడని చెప్పి ఆమె జోలికి పోవద్దు అని చెప్పాడు. ఇంత కృంగిపోవడానికి, ఇంత వ్యాకులతలో ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు ఆమెకు ఒక కుమారునిచ్చాడు. కుమారునిచ్చి దేవుడు ఆ కుమారుని మరలా తీసుకున్నాడు కదా. కుమారుని ఇచ్చాడు, కుమారుని తీసుకున్నాడు. అది ఆమెకు చాలా వ్యాకులత కలుగ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఒక సంగతి ఏంటంటే మనం దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి మనలను మనం అప్పగించుకోవాలి. ఆయనకు అధికారం ఉంది, ఇచ్చినవాడు తీసుకొనడానికి అధికారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి అధికారం ఉంది. ఈమె చాలా వ్యాకులతలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మనకు అనుగ్రహించినవి మన యొద్ద నుండి తీసుకొనడానికి ఆయనకు అధికారం ఉంది. యోబు చెప్పినట్లుగా మనం చెప్పాలి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తుతి కలగాలి. నేను నా తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడు నేను దిగంబరిగా వచ్చాను. నేను మరలా ఈ లోకములో నుండి ఏమి తీసుకుని వెళ్ళను.
దేవునికే మహిమ కలుగునుగాక అని చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈమె యొక్క విచారం నిజమే ప్రియులారా. మన యొక్క జీవితాల్లో కూడా మనకు ప్రియమైనటువంటి వారు మనకు దూరం కావచ్చు. మనకు ప్రియమైనటువంటి వారు దూరమైనప్పుడు ఆ వ్యాకులతలో మనం ఉంటే మనం కృంగిపోతాం. ఆ దుఃఖములో ఆ విచారములో కనుక మనం ఉంటే మనం నీరసిల్లిపోతాం. ఇది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 4వ సంగతి చెప్పారు. మనకు సౌకర్యవంతమైనవి మన యొద్ద నుండి తొలగిపోయినప్పుడు మనం విచారిస్తాం కదా. చూడండి, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి యోనా గ్రంథానికి వద్దాం. యోనా గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ మనం 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయమై నీవు విచారపడుచున్నావే. ఇతని యొక్క విచారమునకు కారణం ఏంటో తెలుసా? ఒక పందిరి వేసుకున్నాడు. పందిరి వేసుకుని ఆ నినేవే పట్టణానికి ఏమి సంభవిస్తుందో చూడాలని చెప్పేసి పందిరి వేసి పడుకున్నాడు. పండుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెంటనే ఒక సొర చెట్టును అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ సొర చెట్టు ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చున్నట్లు చేసెను అని 6వ వచనంలో మనం చదువుతాం. ఇదే 4వ అధ్యాయం 6వ వచనం. ఎంత విచిత్రమో చూడండి. నినేవే పట్టణానికి వెళ్ళి ప్రకటించాడు. వాళ్ళంతా కూడా మారు మనసు పొందారు. కానీ అతని హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఆ పట్టణం నాశనం కావాలని కోరుకున్నాడు. ఆ పట్టణం నాశనం కావాలని కోరుకుని ఎలా నాశనం అవుతుందో చూడాలనుకున్నాడు. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసినట్లుగా పైనుండి అగ్ని కురిపిస్తాడేమో అని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే నిద్ర పట్టింది. ఎండొచ్చింది, నిద్ర పట్టింది. అతడు శ్రమ పడకుండా ఉండాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఒక సొర చెట్టు మొలిపించాడు. ఆ సొర చెట్టు పెరిగి చక్కని నీడనిచ్చింది. చక్కగా విశ్రమించాడు. దేవునికి స్తోత్రం. అయితే తెల్లారింది. తెల్లారేటప్పటికి దేవుడు ఏం చేశాడంటే ఒక పురుగును ఏర్పరచి అది తొలిచినట్లుగా ఆ సొర చెట్టును తొలిచినట్లుగా చేశాడు. ఎప్పుడైతే ఆ సొర చెట్టును తొలిచిందో సొర చెట్టు వాడిపోయింది. వాడిపోయినప్పుడు జరిగింది ఏంటో తెలుసా? 8వ వచనం చూడండి. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాడు. దేవుడే రప్పించాడు. అక్కడ కొన్నిసార్లు దేవుడు అలా చేస్తూ ఉంటాడన్నమాట. మనం ఒక సుఖానికి అలవాటు పడిపోయి ఉంటాం. మనం ఒక సుఖవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయి ఉంటాం. ఏదైనా చిన్న మార్పు వచ్చేటప్పటికి కంగారైపోతాం కదా. చిన్న మార్పు వచ్చేటప్పటికి కంగారైపోయి వ్యాకులు పడతాం, విచారపడతాం, దుఃఖపడతాం. అయ్య బాబా ఏంటిది, ఎలా బ్రతకాలి ఏంటి అన్నట్లుగా మనం అయిపోతూ ఉంటాం. ఇక్కడ యోనా పరిస్థితి కూడా అలాగే ఉంది. విచారపడుతూ ఉన్నాడు. సొర చెట్టు విషయంలో విచారపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం.
ప్రియులారా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఆ విచారం ఏం చేస్తుందంటే మనల్ని కృంగదీస్తుంది. కాబట్టి విచారపడకూడదనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5వ సంగతి చెప్పారు, విచారమునకు కారణములు వ్యసనములు. విచారానికి కారణాలేంటి? వ్యసనములు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఈ మాటలు గమనించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. చూడండి, ఇదంతా కూడా మనం చదువుకుంటే ఎవరికంటే వ్యసనములకు లోనైనటువంటి వారికి, వ్యసనాలకు, చెడు వ్యసనములకు లోనైనటువంటి వారికి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ద్రాక్షారసం అది ఎలా కనబడుతుందంటే గిన్నెలో తడతడలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండకును, దాని వైపు చూడకుము. దేవుడు చెప్తా ఉన్నాడు, దాని వైపు చూడొద్దు. అది సర్పము వలె కరుస్తుంది, కట్లపాము వలె కాటు వేస్తుంది. ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా ఈ చెడు వ్యసనాలకు మరి అలవాటు పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పాములాగా అది నిన్ను కాటు వేస్తుంది, సర్పములా కరుస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీరికి విచారం. 6వ సంగతి, యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తున్నాం. యేసయ్య చెప్పినటువంటి మాటల్లో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని ఏం చేస్తారంటే విచారిస్తారు. అయితే యేసయ్య చెప్పాడు, నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పాడు. నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. ఏం వెతుకుతున్నాం? అన్నీ వెతుకుతాం, కానీ ఆయన రాజ్యాన్ని వెతకం కదా. నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి. ఆయన రాజ్యం అంటే ఎక్కడుంది? ఆయన రాజ్యం ఏ సంబంధమైనటువంటిది? పర సంబంధమైనటువంటిది. నా రాజ్యము ఇహ సంబంధమైనటువంటిది కాదు, నా రాజ్యము పర సంబంధమైనటువంటిది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఇది కూడా ఒక కారణం. అయితే నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఒకని హృదయములోని విచారం ఏం చేస్తుంది? వారిని కృంగదీస్తుంది. విచారం అంటే గుండెలు బరువెక్కడం అని చెప్పాను కదా. బరువైనటువంటి గుండెలతో ఉంటే నువ్వు కృంగిపోతావు. అయితే హృదయంలో ఏం కావాలంటే ఆనందం కావాలంటే. దేవుని స్తోత్ర. ఎలాగొస్తుంది హృదయంలో సంతోషం? నోటిలో నవ్వు రావచ్చేమో కానీ హృదయంలో రావాలండి ఆనందం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హృదయంలో సంతోషం ఎలాగొస్తుంది? ఈ మాట నేను మీకు చెప్తాను. నేను దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ గుండె సంబంధమైనటువంటి డాక్టరు చెప్పని వాడు చెప్తారు మీకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ ద్వారా
జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాసిన ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దయగల మాట హృదయాన్ని సంతోషపెట్టును. అందరూ చెప్పండి, ఏంటది? పురుషుల్లో కనపడడం లేదు నాకు. దయగల మాట దానిని సంతోషపెట్టును. ఇది దయగల మాట. ఇది అర్థం చేసుకోవాలి మీరు. దయగల మాట అంటే అర్థం ఏంటి అమ్మా? దయగల మాట అంటే ఏంటి? అమ్మ బాగున్నారా అని అడగడమా? దయగల మాట, దయగల మాటను గూర్చి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసు దయగల మాట పలికాడు. యేసయ్య పలికిన మాట దయగల మాట. యేసయ్య పలికిన దయగల మాట ఏమిటో మీరు అర్థం చేసుకోవాలంటే ఈ వచనాలు మీరు చదవాలి. యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, 61వ అధ్యాయం 2వ వచనమును, రెండవ వచనం చదవండి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు ఆయన వచ్చాడు అని ఇక్కడ వ్రాయబడింది. అర్థమైందా? యెషయా గ్రంథం 61వ అధ్యాయములో ఆయన హితవత్సరమును దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును నేను వచ్చాను. యేసయ్య ఈ లోకములో ఉన్నటువంటి సమయంలో ఒకరోజు సమాజ మందిరములోనికి వెళ్ళారు. ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళినప్పుడు గ్రంథం తీసుకుని వచ్చారు. గ్రంథం తీసుకుని వచ్చి ఆయన చేతికిచ్చారు. ఆయన చేతికిచ్చిన తర్వాత ఆయన చదువుతూ ఉన్నాడు. ఇదే భాగం చదవాలి. ఈ భాగం చదివాడు. లూకా సువార్త 14వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 19వ వచనం. ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. ఇందాక చదివాం కదా వాక్యం. ఇందాక చదివిన వాక్యానికి ఇప్పుడు చదివిన వాక్యానికి తేడా చెప్పండి. ఇదే భాగవాయికి ఇవ్వబడింది కదా. ఇదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు ఆయన. చదువుతూ ఉన్నప్పుడు ఏది చదవలేదు చెప్పండి అమ్మా. ఆయన చదవంది ఏంటంటే ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడని చదివాడు తప్ప దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు నన్ను పంపాడనేటువంటి మాట చదవలేదు. పొరపాటు చేసేటంటారా ఆయన? పొరపాటు చేయలేదు. ఆయన కావాలని చదవలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఇంకా చదువుతాడనుకుంటా ఉన్నారు వాళ్ళు. ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన దండన దినమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని చదువుతాడనుకున్నారు. కానీ హితవత్సరము గూర్చి చదివి వెంటనే ముగించేశాడు. ముగించేసినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన వైపునకు చూస్తూ ఉన్నారు. చూడండి, సమాజములో ఉన్న వారందరూ కూడా ఆయన తట్టు తేరి చూస్తున్నారు. ఏంటి, ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ సమాజ మందిరం ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ చదివినప్పుడు ఏం చదివారంటే ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును దండన దినమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని చదువుతున్నారు. ఈయనేంటి చదవలేదని చెప్పేసి
వాళ్ళంతా కూడా ఆయన తట్టు తీరి చూస్తూ ఉన్నారు. చూస్తున్నప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని చెప్పాడు. నెరవేరిందని చెప్పేటప్పటికీ 22వ వచనంలో ఏమంటున్నారంటే, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటకు ఆశ్చర్యపడ్డారు. ఆయన నోట నుండి ఏ మాట వచ్చింది అంటే, దయగల మాట అంటే అర్థం ఏంటంటే ప్రతిదండన లేదు, అది శిక్ష లేదు. నేను దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు వచ్చాను తప్ప దేవుని యొక్క తీర్పును చెప్పడానికి నేను రాలేదు. అది తీర్పు లేదు. అది దయగల మాట అంటే. దేవుని బిడ్డలారా, యేసయ్య తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే, నీకు ఒక దయగల మాట ఏంటో తెలుసా? దేవుడు ఆయన నీకు తీర్పు తీర్చడు. ఆయన నిన్ను రక్షిస్తాడు కానీ తీర్పు తీర్చడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయగల మాట. పాపాత్మురాలైనటువంటి స్త్రీని యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి, ఈమె పాపాత్మురాలు, ఈమె నీవేం తీర్పు చెప్తావు? చూడండి, ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. ఆ అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞ ఇచ్చాడు కదా, నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తావు అని అడిగారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? దేవునికి స్తోత్రం. 11వ వచనం చూడండి. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నేను కూడా నీకు శిక్ష విధింపను. నేను నిన్ను శిక్షించడానికి రాలేదు. ఈమెకు ఇది ఎంత దయగలిగినటువంటి మాట అండి ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈమెకు ఇది ఎంత దయగలిగినటువంటి మాట. నేను నీకు శిక్ష విధింపను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు శిక్ష విధింపను. ఇంకొక మాట చెప్పాడు, అక్కడతోటి వదిలిపెట్టలేదు. చాలాసార్లు ఇక్కడతోటే సరిపోద్దులు అనుకుంటారు కదా, శిక్ష విధించడు కాబట్టి నేనేమైనా చెయ్యొచ్చంటే అది కూడా కుదరదు. ఇక్కడ ఏం చెప్పాడు? నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. అది ఆయన కృప కలిగిన వాడు, అదే సమయములో సత్యవంతుడు, కృపా సత్య సంపూర్ణుడు అని చెప్పడానికి ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయగల మాట హృదయాన్ని ఏం చేస్తుంది? సంతోషపెడుతుంది. దయగల మాట ఏంటో తెలుసా? ప్రభువు ప్రతిదండన చెయ్యడు. ఈ ప్రతిదండనను తప్పించుకోవాలంటే మనము క్రీస్తు యేసులో ఉండాలి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. దయగల మాట హృదయమును సంతోషపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ హృదయానందం, ఈ హృదయంలో సంతోషం. నాకు శిక్ష లేదు. యేసయ్యా నా శిక్ష అంతా కూడా ఆయన తీసుకున్నాడు. నాకు శిక్ష లేదు. నా దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు.
నాకు సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. నేను శిక్షను అనుభవించవలసినటువంటి అవసరత లేదు. ఎలాంటి వాడైనా సరే, ఎలాంటి ఘోరమైనటువంటి పాపము చేసినా సరే ఆయన ఏం చేస్తాడంటే క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే దయగల మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదే దయగల మాట. దయగల మాట ఎంత సంతోషాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య చెప్పినటువంటి ఒక ఉదాహరణ మీకు చెప్తాను నేను. లూకా సువార్త 7వ అధ్యాయములో ఈ మాట మనం చూస్తున్నాం. 40వ వచనం చూస్తే, అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నాను. బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు చూడండి, ఇద్దరి పట్ల కూడా దయ చూపాడు. ఎవరు ఎక్కువగా ఆయన ప్రేమిస్తారంటే ఎవరికి ఎక్కువ చూపించాడో వారే దయ ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయగల మాట హృదయాన్ని సంతోషపెడుతుంది. దయగల మాట. ప్రియులారా, నీ శిక్ష యేసు ప్రభువు అనుభవించారు. నీవు శిక్షింపబడవలసిన పని లేదు. ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించడానికి ఆయన వచ్చాడు కానీ ప్రతిదండన దినమును ప్రకటించడానికి ఆయన రాలేదు కదా. ఆయన మొదటి రాకడలో ఆయన ఉద్దేశం అది. ప్రభువానికి వందనాలని చెప్పి ఆ మాటలు మన జీవితాల్లో స్వీకరిద్దాం. నన్ను రక్షించడానికి వచ్చా ప్రభువా, నీవు నాకు శిక్షను విధించేటువంటి వాడువు కాదు నాయనా. ఈ మాటను నేను నమ్ముతున్నాను. ప్రభువు నీతో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఎప్పుడో ఏదో తప్పు చేశానండి, అందుకే ఈ బాధలు అనుభవిస్తున్నారండి అని నీవు అనుకుంటూ ఉన్నట్లయితే ఈ మాట ప్రభువు నీతో చెప్తా ఉన్నాడు. అమ్మా, నీకును నేను శిక్ష విధింపను. అయ్యా, నీకు నేను శిక్ష విధింపను. నీకు నేను శిక్ష విధింపను. నేను శిక్షించడానికి రాలేదు, నిన్ను రక్షించడానికి వచ్చాను నేను. నిన్ను క్షమించడానికి వచ్చాను నేను. నీ హృదయంలో ఉన్నటువంటి భారమంతా తొలగిపోవాలండి. తేలిక హృదయంతో ఇక్కడి నుండి వెళ్ళాలని దేవునికి స్తోత్రం కలుగునుగాక. బరువెక్కిన గుండెలతో మనం ఇక్కడి నుండి వెళ్ళకూడదు. ఎన్నో సమస్యలు మీకు చెప్పాను నేను. గుండెలు ఎందుకు బరువెక్కిపోతాయో చెప్పాను నేను. ఈ పరిస్థితులన్నీ కూడా మన గుండెలను బరువెక్కిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక దయగల మాట, ఒక చల్లని మాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను నీకు శిక్ష విధింపను, నిన్ను నేను రక్షిస్తాను, నిన్ను నేను రక్షిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈ మాటలను మా కొరకు దీవించి ఆశీర్వదించి, నాయనా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి హృదయాలు నీకు తెలుసు ప్రభువా. నాయనా, బరువెక్కిన పరిస్థితుల్లో, అపేక్షతో ఉన్నటువంటి పరిస్థితుల్లో, విచారముతో దుఃఖముతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక చల్లని మాట, దయగల మాట, ఒక చక్కని మాట తండ్రి. అమ్మా, నేను నీకు శిక్ష విధిస్తాను. నేను నిన్ను శిక్షించడానికి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తేలికైందండి హృదయం. గుండెల మీద ఉన్న బరువంతా తీసేసినట్టు అవుతుంది ఆ ఒక్క మాట.
మాటలను ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామమున ఆమేన్.